1972లో నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి అతను వచ్చి అగ్రికల్చర్ యూనివర్సిటీ రాయనగర్ కాలేజ్ ఆయన జాయిన్ అయ్యాడు. నేను మహబూబ్నగర్ నుంచి వచ్చి 1972లో జాయిన్ అయ్యాను. ఒకటే ఒక సెమిస్టర్ కలిసి చదువుకున్నాను. ఇద్దరం స్నేహితులు, ఒకటే ఒక సెమిస్టర్. నేను ఆర్ఎస్ఎస్ మహబూబ్నగర్ వెనకాల, ఆయన ఆర్ఎస్ఎస్. ఇద్దరు కలిసి, నేను ముఖ్య శిక్షకుగా ఉండేటప్పుడు ఇద్దరం కలిసి కాలేజీలో చదువుకున్నాం ఒక సెమిస్టర్. తర్వాత ఈ వరంగల్ వాళ్ళ ఫ్రెండ్షిప్ నాకు ఎక్కువైంది. ఈ వరంగల్ ఫ్రెండ్స్ అందరూ ఆర్ఎస్ఎస్కు అగెనిస్ట్, ఏదో నాకు తెలియదు, రాడికల్స్, డిఎస్యు, పీడిఎస్యు, రకరకాల నక్సలైట్స్. వాళ్ళు నక్సలైట్స్ తిరగొద్దు అని కొంతమంది, నాకు అర్థం కాకపోయింది ఏంటి అని. ఈయన సత్యనారాయణ ఐడియాలజీ డిఫరెంట్గా ఉంటాయి అని కొంతమంది, ఏదో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేసి మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నా ఆ సెమిస్టర్ ఒక సెమిస్టర్ మాట్లాడుకున్నాం. మిగతా 3.5 years 4 years ఇద్దరం విడిపోయాం. నేనేమో యూత్ కాంగ్రెస్, ఆయనేమో డిఫరెంట్. కాలేజీలో సస్పెండ్ కావటము, ఎమర్జెన్సీలో కావటము, వెంగళరావు పీరియడ్లో మేమేమో యూత్ కాంగ్రెస్ మమ్మల్ని తీసుకోవాలనటం, వాళ్ళేమో కాదు వాళ్ళు రాడికల్స్, నక్సలైట్స్ అని చెప్పటము. ఆయన నల్గొండ పురుషోత్తం రెడ్డి గారు వెంగళరావు గారికి చెప్పటం. ఈ విధంగా మేము కొట్లాడేవాళ్ళం. అయినా కూడా ఆ రోజుల్లో ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయనలో ఒక విశిష్టమైన గుణం ఉండేది. తన స్నేహితుల కొరకు తను మంచి అనుకునేది. ఏదైనా ఎక్కడైనా సరే, ఎవరి దగ్గరైనా సరే, ఎంత పెద్ద లెవెల్కైనా సరే పోయి కొట్లాడేవాడు. స్నేహితుల కొరకు ప్రాణాలు అర్పించేంత మనస్తత్వం, అంత జాలి గుండె, అంత మొండి మనిషి, అంత ఉక్కు మనిషి అతను. తర్వాత విడిపోయాం. నేను ఒక సర్టిఫికేషన్లో జాయిన్ అయ్యాను, జాబ్లో జాయిన్ అయ్యి. నా విత్తనాల గురించి మాట్లాడమంటే ఆంధ్ర కంపెనీలు ఎన్ని చేస్తున్నాయి, ఏం చేస్తున్నాయి, తెలంగాణ కంపెనీలు ఏం చేస్తున్నాయి, రైతులను ఏ విధంగా దోచుకుంటున్నారు అని ప్రతి క్రాప్ వైజ్ చెప్పమంటే చెప్పగలుగుతా, కానీ మిగతా చెప్పాలంటే కొద్దిగా కష్టము. అయితే ఆయన గురించి చెప్పడానికి అయితే ఆయనలో తెలియంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ జలసాధన సమరము అవన్నీ మా రామన్న చెప్పినాక ఇంత కష్టపడుతున్నా అంటే మళ్ళీ నేనే పోయి కలిశాను. ఆయన దగ్గర రావాలని కలవాలి మనం అన్ని. అప్పటి నుంచి మేమంతా ఒకరికొకరం ఎక్స్టెండ్ చేసుకోవటము, వ్యూస్ ఈ విధంగా ఉండేది. అయితే మాకు తెలియని కూడా, అంటే ఆయన ఎవరికి ఏది చెప్పుకోడు, ఎప్పుడు తన బాధలు చెప్పుకోడు. ఆయనకి ఈ బాధ ఉందని కూడా తెలియదు మాకు. ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి తిరుగుతున్నాం. ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా కలుస్తాడు, మేము నల్గొండకి వెళ్తాం, ఏదో పని ఉంటే ఫంక్షన్స్ లేకుండా అవుతాడు, అన్ని ఫంక్షన్స్కి వస్తాడు. కానీ ఈ బాధలు చూస్తుంటే, అందుకే నేను ఈ మొట్టమొదటిగా నేను ఆ బ్లాక్ వాయిస్ అండ్ ఈ ఆథర్ శంకర్ రావు గారికి ఏ విధంగా ధన్యవాదాలు చెప్పాలో నాకు తెలియదు. ఎందుకంటే నేను అందరిలా భక్తులు కాదు, ఏం కాదు, బట్ ఏ విధంగా చెప్పాలో తెలియదు. నాకు తెలియని విషయాలు ఎన్నో ఎందుట్లో ఉన్నాయి. ఈ మనిషి ఎందుకు ఇంత కష్టపడ్డాడు, ఎందుకు ఇంత చేస్తున్నాడు. అంతకుముందు అనేవాళ్ళు, ఎందుకయ్యా ఈ ప్రజల కోసం నువ్వు ఎందుకు పోతున్నావు. అందరం కమిట్మెంట్ తోటి చేసేవాళ్ళు మేము ఆ 72 బ్యాచ్లో. ప్రతి ఒక్కరు ఏ ఫీల్డ్లో ఉన్నారు ఆ ఫీల్డ్లో టాప్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళే. ఆ కమిట్మెంట్ మా బ్యాచ్లో ఉన్నది. ఆ తర్వాత అతను అడిగేవాడిని, ఎందుకు చేస్తున్నావు కానీ ఏ ప్రజలు. సరే నువ్వు ఎమ్మెల్యేగా నిలబడొచ్చుగా, 2004లో టీఆర్ఎస్ ఫామ్ అయింది, పోయి టికెట్ తీసుకొని ఎలక్షన్స్ నిలబడవచ్చు కదా. నమ్మేవాడు. ఈ బోర్డుని మనిషికి మనం ఎంత చెప్పినా ఒకటే, ముందర రామన్న ఉన్నాడు, ఆయనది చెప్పవేమి అని అడిగేవాడిని. ఆయన ఈనాడు వద్దులే, ఆయన్నే నేను వదిలిపెట్టేవాడిని కాదు, ఎప్పుడు అడిగేవాడిని. లాస్ట్ టైం 2009 ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ అడిగాను, పోదాం మనం కేసీఆర్ గారి దగ్గరికి పోదాము, తీసుకుందాం టికెట్, నల్గొండ ప్రజలు నేను ఎందుకు ఎలక్ట్ చేయరు, చేద్దాం. అప్పుడు ఆయన ఒక చెప్పిండు, ఒక 6 అంశాలు, నోటు ఓటు ఆయన చెప్తాడు లేండి. అది ఇవన్నీ ఉంటేనే మనం ప్రజలలో చేయాలి, అవి మనం చేయలేము. మనం చేస్తున్న వర్క్ మన సాటిస్ఫాక్షన్ కొరకు మనం చేస్తున్నాము. నల్గొండ ప్రజలకు నీళ్లు తెప్పిస్తున్నాము. ఎంత నీళ్ళు తెప్పించిండ్రు, నల్గొండ ప్రజలు ఎంతమంది తాగిండ్రు, మొత్తం నల్గొండ ప్రజలందరూ తాగిండ్రా సత్యం గారు? 1100 గ్రామాలు మాత్రమే. ఇంత సమరం చేస్తే, ఇంత జలసాధన సమరం
ఆయన 300 ఎకరాల పైన ఉన్న జమీందార్ లాగా బతికేవాడు. అలాంటి వాడు అందుకు చూడండి ఎలా ఉన్నారు. ఇస్త్రీ లేని షర్టు, ఇస్త్రీ లేని వేసుకొని ప్రజల కొరకు తిరిగిస్తున్నాడు. ఎవరు ఆయన నల్గొండ ప్రజలు ఎందుకు గుర్తుపడతలేరు ఈయన ఎందుకు ఎలక్ట్ చేయట్లేదు అని అడిగాను నేను. రాజకీయ పార్టీలు రీసెంట్గా బ్లాక్ వాయిస్ నెఫ్ట్ ఫోరం వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే ఇలాంటి పుస్తకం రాసిన తర్వాత దీన్ని ఈ విధంగా పబ్లిక్గా చెప్పటము, అందరినీ ఆయన రికగ్నైజ్ చేయటము, నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోరం వారికి కూడా రియల్గా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి నేను. మా ఫ్రెండ్కి ఈ విధమైన సన్మానం చేస్తున్నారంటే నాకు ఆయన ఎప్పుడూ చెప్పాడు, నాకు నల్గొండలో మాట్లాడండి నేను. అయ్యా నాకు మాట్లాడక రాదు, ఏదో సెమినార్స్ తర్వాత మా డిపార్ట్మెంట్లు అంటే మేము చెప్పిందే విధంగా అంటే వింటారు, కానీ ఇక్కడ ఎవరు చెప్పినా బాగా చెప్పలేము, అందుకే వద్దు అని చెప్పాను, తప్పించుకున్నాను. నెక్స్ట్ కేసీఆర్ మీటింగ్ హైదరాబాద్ అంటే నేను అక్కడ పాపం కేసీఆర్ గారు ఆయనను ఆహ్వానిస్తాను, కరెక్ట్ రైట్ టైంలో పిలుస్తాను, మిమ్మల్ని పిలిచి మీకు ఒప్పిస్తానని అనుకుంటున్నాను నేను అని అన్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ప్రజలకు సేవ చేసి నిస్వార్థంగా ఏది లేకుండా మంచే చేస్తారు, మంచి పనులే చేస్తారు, వీరు చెడ్డ పనులు చేయరు అన్నటువంటి ఎవరూ రానియరు పైకి. నాకు తెలిసినంత వరకు ఏదో స్వార్థం ఉండాలి, గ్రూపిజం ఉండాలి, ఇలాంటివి ఉన్న వాళ్ళకే అయితే దానికి గ్రూపిజం లేదు. అందరూ తన మనుషులే, అందరూ తన మనుషులు అన్నప్పుడు మంచి పనే చేస్తామన్నాం, ఎందుకు చేయాలి అనేది ఉంటుంది. ఏ తెలంగాణ టీఆర్ఎస్ పిలుస్తేనేమో ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఇట్ విల్ బి అప్రిషియేటెడ్ బై ఎవ్రీబడి, నల్గొండ ప్రజలు కానీ ఎవరైనా కానీ, ఎందుకంటే అప్పుడు గెలిచే అవకాశం ఉంటుందండి ఇది. కానీ పాపం కేసీఆర్ గారు ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వకుండా ఎన్ని శక్తులు ఆడుతున్నారో ఏం చేస్తారో తెలియదు. సో తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీలు ఇయ్యరు. అందుకే నేనేం చెప్పానంటే ఈ నెఫ్ట్ ప్లస్ ఈ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోరం ఈ విధంగా ఆయనకు సన్మానాలు చేస్తుంటారన్న నాకు ఒకటి అనిపించింది. మా ఫ్రెండ్స్లు అందరూ కలిసి 72 బ్యాచ్లు అందరూ అనుకున్నాం ఏమని అంటే, ఎవ్వరు అవసరం లేదు, నువ్వు ఇండిపెండెంట్గా ఎంపీగా నల్గొండ కాంటెస్ట్ చేయి నెక్స్ట్ ఇయర్. మేమందరం కలిసి ఫారం అందరు ఎవరెవరు లైక్ పడినో అందరం తీసుకొని వస్తాం. ఎలక్షన్ కమిషన్ ఎంత పెట్టిందో అంతే, నీ ఓటు నువ్వేమో చెప్తావు అవన్నీ మానే, మేము అంతవరకే చేసి అందరం కలిసి చేద్దాం అంటే నవ్వుతాడు మళ్ళీ. అంటే అసలు ఏంటో అర్థం కాదు ఇప్పటికీ. నేను చెప్పేది ఏంటంటే ఇది ఈయనను పార్లమెంట్కి పంపితే ఒక నల్గొండ డిస్టికే కాదు, ఒక తెలంగాణే కాదు, ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఇండియా మొత్తం నీళ్ళ సమస్య లేకుండా పోతుంది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా నేను. మా దగ్గర 4 సత్యాలు ఉండేవారు 72 బ్యాచ్లో. ఇక కొద్దిగా లాగా ఉండేవారు అంటే మొద్దు సత్యం, ఇంకో ఆయన వరంగల్ నా ఫ్రెండ్ హిపి సత్యం ఉండేవారు, ఇంకో 2-3 సత్యాలు ఉన్నారు. పొట్టి సత్యం, జూమ్ బరాబర్ సత్యం, 4 సత్యాలు. ఈ సత్యనారాయణ లాంటి వాళ్ళందరూ ప్రతి ఫీల్డ్లో ఏదో ఒక దాంట్లో బాగుంటారు. అందులో ఈయననేమో నీళ్ళు, ఇంకో సత్యం చెప్పిన కదా వరంగల్ ఆయన హిపి సత్యం. కాలంలో నాకు వియ్యకుడు తమ్ముడు కూడా అయిన ఆయన ఏ సబ్జెక్ట్ అయినా సరే, అదే యూ టేక్ కంప్యూటర్స్ ఆర్ ఎనీథింగ్, తెలియని సబ్జెక్ట్ ఎవరైనా ఆయన కన్నా ఎక్కువ మాట్లాడితే ఆ సబ్జెక్ట్ అంతు చూసిన దగ్గర ఊరుకోడు. ఈ మధ్యలో వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకోరు. ఈ మధ్యలో పార్టీలు ఎక్కడో మేము ఒక 1 year బ్యాక్ కలిసారు ఇద్దరు, ఈ సత్యం ఆ సత్యం. నేను ఇంట్రడక్షన్ చేశాను, మన సత్యం ఇది ఇట్లా. ఇంకా ఇద్దరు వాటర్ గురించి మాట్లాడుకున్నారు. ఆయన ఇంటలెక్చువల్, ఇద్దరు 1/2 hour 1 hour డిస్కషన్, పక్కన ఉన్న వాళ్ళందరూ వినుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ దాకా వెళ్ళారంటే వాటర్ గురించి. నల్గొండ డిస్టిక్, మహబూబ్నగర్ డిస్టిక్ ఒకటే కాకుండా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక మొత్తం ఇండియా మొత్తం మాట్లాడుతున్నారు. లాస్ట్కు వరల్డ్ పోయారు.
ఆఖరికి ఆ సత్యం ఆయన ఎవరికి ఒక్కడు సరెండర్ కాడు, ఆఖరికి ఈయనకు సరెండర్ అయిపోయాడు. అంటే ఈయనకు నీటి సమస్య గురించి ఎంత తెలుసో మీరు ఒకసారి ఊహించండి. ఇక నేను ఎక్కువ చెప్పలేను, ఇంతకన్నా ఎక్కువ చెప్పాలని చాలా ఉన్నది. ఒకటి ఎగ్జాంపుల్ ఆయనది నిస్వార్థమైన సేవ అని చెప్పడానికి ఒకటి ఏంటంటే, జనతా పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఈ ఫ్లోరైడ్ బాధితులను తర్వాత నీటి సమస్య గురించి ఆయన ఢిల్లీకి ధర్నాకి వెళ్ళినప్పుడు బండారు దత్తాత్రేయ గారి రూమ్లో వెంకయ్య నాయుడు యూనియన్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ అనుకుంటున్నప్పుడు ఇందులో రాశారు. తర్వాత సోంపాల్ అనుకుంటాను యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ 1 hour డిస్కషన్ చేశారట. ఈ బుక్లో ఉన్నది. 1 hour డిస్కషన్లో ఆయన ఇంప్రెస్ అయిపోయి, సత్యనారాయణ గారు నేను మీ డిస్ట్రిక్ట్ వస్తాను, మీకు మీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది, 5 కోట్ల చెక్కు రాసిస్తే ఇప్పుడే, మీరు నీటి సమస్య అక్కడ ఎంతవరకు తీసుకుని తీరండి, తర్వాత దేశం మొత్తం మీద మిమ్మల్ని ముందు పెడతా నేను. అంటే వాటర్ షెడ్స్ ప్రోగ్రాంలో ఈయనకున్న నాలెడ్జ్ మొత్తం టోటల్ నీటి సమస్య గురించి ముందు ఈయనను పెట్టేసి ఇంకా విపులంగా రాయలేదు. అందులో ఆయనకి స్వార్థం కనబడ్డది. ఆయనలో ఏదో నన్ను ముందు పెట్టుకొని నేను చేస్తే మళ్ళీ ఈ వాటర్ షెడ్స్ ప్రోగ్రామ్ చేస్తే నేను నా ప్రజలకు ఏం చేయాలా, ఇవన్నీ అనుకుని తీసుకోలేదు. ఎవరైనా తీసుకోకుండా ఉంటారా? ఆ ప్లేస్లో ఉంటే వాటర్ షెడ్స్ ప్రోగ్రామ్ తీసుకొని ఏదో కనీసం పూర్తి చేసేసి మనకి ఈరోజు వరకు అదే వెంకయ్య నాయుడు గారు ఎదురులోనే ఉన్నది. ఏదో ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టి ఇప్పుడు కోట్ల కొద్దీ వెళ్తుందట ఫండ్స్. అది మన సత్యం గారికి. సో ఇక ఎక్కువ చెప్పాను నేను, మీరు చాలామంది భక్తులు ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రొటెక్షన్ ఫోరం చాలా థ్యాంక్స్. అదేవిధంగా ఈ నెఫ్ట్ కానీ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోరం కానీ రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. సారీ ఏమన్నా నేను తప్పు మాట్లాడితే.